చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ మారి మళ్ళీ ఎన్టీ రామారావు పార్టీలో పోయి మళ్ళీ ఎన్టీ రామారావు పార్టీలో మినిస్టర్ అయ్యి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఎన్టీ రామారావు పార్టీనే లాక్కునే చరిత్ర ఉండేది ఇది. టీజీ భరత్ గారు టికెట్ కొన్నారు. టీజీ భరత్ గారు ఆ రోజు టీజీ వెంకటేష్ గారు టికెట్ కొని కొడుకు గిఫ్ట్ ఇచ్చినాడు అంతే. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు భూమా నాగిరెడ్డి గారు చెప్పిన తర్వాత టీడీపీలోకి వెళ్ళారు అంటే మీరు ఎమ్మెల్యేగా ఉండి ఆ స్థాయి కరెక్టేనా పార్టీని చేంజ్ అవ్వడం? సార్ నమస్తే సార్. ఐపీఎం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం సార్. సార్ మేము అడిగే మొదటి క్వశ్చన్ ఏంటంటే, మీరు వైసీపీలో ఎమ్మెల్యేగా విజయం సాధించాక టీడీపీలోకి రంగప్రవేశం చేశారు. అయితే అక్కడ మీకు ఏమన్నా లావాదేవీలు వచ్చాయా? అయితే మీరు ఏమి ఆశించి వెళ్ళారు? అంటే మీరు ఇది చేసింది ప్రజాద్రోహం కాదా? ఆ రోజు కూడా నేను చెప్పాను, చాలాసార్లు ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చింది, సార్ నేను చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు భూమా నాగిరెడ్డి ముందు పార్టీ మారిన తర్వాత నేను చాలా రోజులు పార్టీలోనే ఉన్నాను. సార్ తర్వాత భూమా నాగిరెడ్డి ప్రెజర్ పెట్టి శోభా చనిపోయింది, మీరు ఇక్కడ లేకుండా సరే ఒక సైడ్ ఉంటే కష్టం అవుతుంది, పిల్లలకు ఇబ్బంది, కాబట్టి ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటే బలం ఉంటుంది అని నాగిరెడ్డి ప్రెజర్ వలన ఆ రోజు పోవడం జరిగింది. మామూలుగా ఏదన్నా ప్రలోభాలంటే ఆల్రెడీ వాళ్ళకు 100+ సీట్లు ఉన్నాయి. ఓకే సార్. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చో ఇంకొకటి ఇచ్చో ఎమ్మెల్యేని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి క్లియర్ మెజార్టీ ఉంది కాబట్టి అవకాశం లేదు. రెండోది, నేను ప్రజల ఆమోద ముద్రతోనే పోయినా. ఎందుకంటే నేను యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ కొంతమంది పార్టీ ఆ రోజు తెలుగుదేశంలో పోయినట్లు విజయవాడకు పోయి పార్టీలో చేరినారు. కానీ నేను చంద్రబాబు నాయుడిని కర్నూలుకు పిలిపించి ఆయన కర్నూలుకు వస్తే నేను పార్టీలో చేరుతా అని చెప్పాను. పార్టీలో చేరేటప్పుడు కూడా దాదాపు 8 నుంచి 10,000 మందితో మీటింగ్ పెట్టి ప్రజా సమక్షంలో పార్టీలో చేరినాను తప్ప పోయి చంద్రబాబు నాయుడు ఇంట్లో కండువా కప్పుకోలేదు. 10,000 మందితో మీటింగు పెట్టాను. నేను పార్టీ మారే ముందు కూడా అందరితో మాట్లాడినాను, క్యాడర్తో కావచ్చు, మత పెద్దలతో కావచ్చు, అందరితో మాట్లాడినాను. వాళ్ళందరూ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చినారు. సరే ఈరోజు రూలింగ్ పార్టీలు అంటే పనులు అవుతాయి, మీరు మారితే మంచిది అని అందరు సలహా ఇచ్చిన తర్వాత ప్రజామోగ్యంతోనే నేను పార్టీ మాట్లాడాను. 10,000 మంది వచ్చి మీటింగ్లు వచ్చి దానికి సపోర్ట్ చేసినారంటే నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే, అట్లా అంటే మీరు భూమా నాగిరెడ్డి గారి ప్రలోభం వల్లనే టీడీపీ పార్టీలోకి వెళ్ళామన్నారు. అంటే మీ రాజకీయ ప్రయాణము భూమా నాగిరెడ్డి గారు ఎలా చెప్తే అలా నడిచింది అని అంటున్నారు. అట్లా కాదు, అంతకుముందు కూడా భూమా నాగిరెడ్డి వాళ్ళు చిరంజీవి పార్టీలో పోయినప్పుడు నేను పోలేదు. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఇద్దరు చిరంజీవి పార్టీలో పోయినారు. ఆ రోజు మేము పోలేదు, మేము తెలుగుదేశంలో ఉన్నాం. తర్వాత శోభా నాగిరెడ్డి 2014 ఎలక్షన్లకు ముందు జస్ట్ బిఫోర్ శోభా నాగిరెడ్డి గారు చనిపోయినారు. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగింది, శోభా ఎమ్మెల్యే గెలిచింది. శోభా నాగిరెడ్డి చనిపోయినారు, ఇంట్లో ఎవరు లేరు, పిల్లలకు నాకు ఆరోగ్యం బాగాలేదు, పిల్లలకు తోడు లేరు అని నాగిరెడ్డి రిక్వెస్ట్ చేయడం వల్ల సరే ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట ఉంటే బాగుంటుంది, శోభ కూడా లేదు కదా అని అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ పెద్ద మనుషులు అందరితో మాట్లాడిన తర్వాత పబ్లిక్ మా క్యాడర్తో మాట్లాడిన తర్వాత పబ్లిక్ మీటింగ్ పెట్టి చేయడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి చేరలేదు, చంద్రబాబు నాయుడు కర్నూలుకు వచ్చి చేర్పించుకొని పోయినాను. ఓకే సార్, అంటే మీరు మీ ఓటర్ల సమక్షంలో, మీ కార్యకర్తల సమక్షంలోనే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే జాయిన్ అయ్యారు. ఓకే, మీరైతే ఓటర్లను కానీ మీ కార్యకర్తలను కానీ అయితే వాళ్ళ ఆమోదం మోసం అయితే చేయలేదు, ఎటువంటి ప్రలోభపడలేదు, అవకాశమే లేదు. ఓకే సార్, అయితే భూమా నాగిరెడ్డి గారి
ప్రలోభం వల్ల అయితే మీరు ఏం ఆశించలేదు. భూమానారెడ్డి ప్రలోభం కాదు, భూమానారెడ్డి రిక్వెస్ట్. అయితే ఆ పార్టీలో అయితే మీరు ఏ ప్రలోభాలకి లొంగలేదు. అవకాశమే లేదు, వాళ్ళు ప్రలోభ పెట్టాల్సిన అవకాశం లేదు. వెళ్ళాం. ఒకటేమంటే ఆ రోజు మేము అడిగింది ఏమంటే 2019 వచ్చినప్పుడు టికెట్, సేమ్ టికెట్ కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఆ పార్టీలో పోతుండా కాబట్టి సేమ్ సీటు నాకు ఇవ్వాలనేది ఆ రోజు నేను చెప్పినది. సరే అన్నారు. తర్వాత మోసం చేసినారు. అంటే ఇప్పుడు సార్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు భూమా నాగిరెడ్డి గారు చెప్పిన తర్వాత టీడీపీలోకి వెళ్ళారు. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉండి ఆ స్థాయి కరెక్టేనా పార్టీని చేంజ్ అవ్వడం? దాంట్లో పర్సనల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పాను, ప్రజలతో మాట్లాడి ఆమోదం తీసుకున్న తర్వాతనే చేయాలి. అంటే మీరు ఈ పార్టీలో కదా సార్ గెలిచింది. అట్లంటే చాలా మంది ఉన్నారు. చాలా మంది, చాలా రాజకీయాలలో కొన్ని అప్లికేషన్స్ బట్టి పోతూ ఉంటాయి. అట్లా వెళ్తుంటాయి సార్, కొన్ని అప్లికేషన్స్ బట్టి వెళ్తుంటాయి. అంటే మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంకో పార్టీలోకి మీరు చేంజ్ అవ్వడం అనేది అక్కడ పరిస్థితులను బట్టి పోవాల్సి వచ్చింది. ఓకే సార్, పోవాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. కర్నూలులో దాదాపుగా 500 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. నేను 3 yearsలో తీసుకొని వచ్చాను. అసలు చరిత్రలో మసీదులకు ఎప్పుడు ఫండ్స్ ఇవ్వలే. కర్నూలు టౌన్లో ఏ ఎమ్మెల్యేకి 5 లక్షలు తీసుకొని రాలే ఈ రోజు వరకు కూడా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మసీదులకు డబ్బులు తీసుకొని వచ్చాం డెవలప్మెంట్కు. జామియా మసీదుకి 50 లక్షల రూపాయలతో దాన్ని మోడరేషన్ చేసి దానికి లిఫ్ట్ పెట్టేసి అక్కడ చేయడం జరిగింది. కొత్త ఈద్గాకు 55 లక్షల రూపాయలు పెట్టి చేయడం జరిగింది. తర్వాత చాలా మసీదులకు 20 లక్షలు, 15 లక్షలు తీసుకొని వచ్చాం. పాత ఈద్గాలో ఉండేటువంటి మసీదు పైన అప్స్టైర్ వేయడానికి 35 lakhs అప్స్టైర్ వేసినాం. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకుండా ఇది. తర్వాత టీటీడీ హిస్టరీలో ఎప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఫంక్షన్ హాల్ కట్టించింది ఎక్కడ లేదు. ఫస్ట్ టైం టీటీడీ వాళ్ళు మేము ఇక్కడ కళ్యాణ మంటపం కావాలి రాంబొట్ల దేవాలయంలో అంటే అప్పుడు ఆయన ఒప్పుకోకుండా అంటే సీఎం గారితో చెప్పించి శాంక్షన్ చేయించి టీటీడీ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి దాని మీద వచ్చే ఆదాయం కూడా టీటీడీకి కాకుండా రాంబొట్ల దేవాలయం డెవలప్మెంట్కే దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా పెట్టించాం. అంటే ఈ సిస్టమ్ ఫస్ట్ టైం. అట్లా చాలా అవకాశాలు చేసాం. ఇక్కడ లోకల్గా బ్రిడ్జెస్ అయితేనేమి, తర్వాత రోడ్ వైడనింగ్స్ అయితేనేమి, ఇవన్నీ చాలా చేసాం. తర్వాత కర్నూలులో ఒక పెద్ద ఇస్తమా జరిగింది మైనార్టీస్ది. అంటే స్పిరిచువల్ ప్రోగ్రామ్, దాదాపు 25 lakhs మెంబర్స్ 3 days ఉంటారు, వరల్డ్ వైడ్ వస్తారు. అది ఇండియాలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్లో జరుగుతుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కర్నూలులో జరిగింది 18లో. అప్పుడు ఫస్ట్ టైం గవర్నమెంట్ నుంచి 10 crores తీసుకొని వచ్చి అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు జరగలేదు. అదే ప్రైవేట్ ప్రోగ్రామ్ అని ఎవరు ఇన్వాల్వ్ కాకుండా కలెక్టర్ను జిల్లా యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేసి 10 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొని వచ్చి ఇస్తమాను గ్రాండ్ సక్సెస్ చేసే దాంట్లో మన వంతు మనం చేసాం. సో ఇట్లా కార్యక్రమాలు పోయిన తర్వాత ఏదో స్వలాభం కోసమో కాంట్రాక్టర్ల కోసమో లేకుంటే ఆదాయం వచ్చే పనులు చేయలేదు. ఏదైతే నేను పోయిన తర్వాత పర్పస్ సర్వ్ కావాలని ఫండ్స్ తీసుకొని వచ్చాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అబ్నార్మల్గా చేసినాం. అదే కానీ ఈ రోజుకు అంటే దాదాపు ఫ్యామిలీ పొలిటికల్ హిస్టరీ ఫాదర్ 72లో ఎమ్మెల్యే అయినారు. ఆల్మోస్ట్ 53 years కంప్లీట్ అయింది. ఇంతవరకు కూడా ఎక్కడ ఒక చిన్న రిమార్క్ కానీ కరప్షన్ అలిగేషన్ కానీ లేకుండా పాలిటిక్స్ చేసాం. పోయిన తర్వాత అక్కడ 3 years ఉన్నాయి కూడా 3 yearsలో ఎక్కడ చిన్న కరప్షన్ అలిగేషన్ కూడా లేదు. డెవలప్మెంట్ మీద యాక్టివిటీస్ పోయినాం అంతే. ఓకే సార్, మీరు టీడీపీలో చేరిన తర్వాత మీకు సీట్ ఇస్తామన్నారు. అయితే టీజీ భరత్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే మిమ్మల్ని పార్టీ టీడీపీ వాళ్ళు వాడుకుని వదిలేశారు అని అంటున్నారు. అది నిజమేనా? అది ఎంతవరకు? అది మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వాడుకొని వదిలేశారు అనేది మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మరి ఆ హయాంలోనే కదా సార్ మీరు వర్క్ చేసామని అంటున్నారు. డెవలప్ చేశాం. అంటే ఆ రోజు టీజీ భరత్ గారు టికెట్ కొన్నారు.
టీజీ భరత్ గారు ఆ రోజు టీజీ వెంకటేష్ గారు టికెట్ కొని కొడుకు గిఫ్ట్ ఇచ్చినాడు అంతే. గిఫ్ట్ ఇచ్చేసాడు 100 కోట్లు. అంటే టికెట్లు ప్రజల ఓట్లతో కాకుండా అమౌంట్తో కొంటున్నారు అని అంతే కదా, అర్థం అదే కదా. ఓకే సార్. లాస్ట్ మూమెంట్ వరకు టికెట్ ఇస్తాము, నీదే టికెట్ అని లాస్ట్ మూమెంట్లో లేదని చెప్పినారు. లేదండి సార్. లేదని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి గారు నాతో మాట్లాడడం జరిగింది. నేను టీజీ వెంకటేష్ గారికి విజయవాడలోనే చెప్పాను ట్రై చేసేటప్పుడే, నువ్వు నన్ను కాదని టికెట్ నీకు కొడుకు తీసుకొని వచ్చుకుంటే డెఫినెట్గా ఓడిస్తాను, గెలవనివ్వను, ఓడిస్తాను చెప్పాను ఆ రోజు. మేము అందరం కూర్చొని మాట్లాడేటప్పుడే చెప్పాను. అప్పుడు విజయం మీదే కదా సార్? విజయం మీదేనా? అప్పుడు నేను వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీ గెలిచింది, భరత్ ఓడిపోయాను. భరత్. ఓకే సార్. మీరు కష్టపడి టీడీపీ పార్టీలో కట్టుకున్న కోట 100 కోట్లతోటి కూలిపోయింది. మీరు దేనికి బాధ్యులే కన్నా? 100 కోట్లు వాళ్ళు తీసుకొని నాకు మోసం చేస్తే నేను ఎట్లా బాధ్యతను? మరి మీరు బాధ్యులు కాదంటారా సార్? చాలాసార్లు ఇట్లాంటివి జరిగినాయి. కానీ కూలిపోయిన కోటను మళ్ళీ ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా దాన్ని పునర్నిర్మించుకోవాలి, వైభవం ఎట్లా తేవాలని తెలుసు కాబట్టి మళ్ళీ ఈరోజు ఆ వైభవం తీసుకొని రాగలిగాం. ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో ఉంటాము, ప్రజల సమస్యల మీద ఉంటాము, ప్రజలలోకి వెళ్తూనే ఉంటాము. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు వైసీపీలో నుండి టీడీపీలోకి వెళ్ళారు. అంటే ఇక్కడ నుండి తెల్ల కండువ తీసేసి ఎల్లో కండువ వేసుకున్నారు, పచ్చ కండువ వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తెల్ల కండువ తీసుకున్నారు. మీకు ఇక్కడ ఈ పార్టీలో ఇప్పుడు స్వాగతం పలుకుతున్నారా? ఈ పార్టీలో మీకు ఎలా ఉంది? అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను 19లో వచ్చినప్పుడే నేను జగన్మోహన్ రెడ్డి గారిని టికెట్ అడగలేదు. నేను ముందే చెప్పాను కదా, నన్ను కాదని టికెట్ తీసుకున్నారు కాబట్టి ఓడించాలి అనే దాంట్లో వచ్చాను. నా పర్పస్ సర్వ్ అయింది. తర్వాత నేను ఇక్కడ పార్టీలోకి వచ్చేటప్పుడే అంటే సత్యరామకృష్ణారెడ్డి గారు వచ్చి మాట్లాడి కర్నూలుకి వచ్చి మాట్లాడి అయిన తర్వాత అయిపోయాను. ఆ రోజు కూడా నన్ను అడిగినారు, నువ్వు ఏదన్నా పదవులు ఆశిస్తున్నావు అని. నాకేం అవసరం లేదు, పార్టీలోకి వస్తాను, ఇక్కడ గెలవాలి, భరత్ను ఓడించాలి, అదొక్కటే నా కాన్సెప్ట్ అని చెప్పాను. తర్వాత 5 సంవత్సరాలు కూడా నేను ఏ పోస్ట్ అడగలేదు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా నెక్స్ట్ 24లో టికెట్ అవకాశం అంటే చూడండి అన్నాం. ఆ రోజు ఆయన క్లియర్గా చెప్పినాడు, 24లో ఇవ్వలేనన్నా మైనార్టీస్కి ఇవ్వాల్సి వస్తుంది, లేదు ఒకవేళ డీలిమిటేషన్ అయితే ఇస్తానన్నాడు. 24లో కాలేదు, 29లో మీది అన్న టికెట్ అని అప్పుడే చెప్పినాడు, మొన్న అనౌన్స్ చేసినాడు. పదవుల కోసమే పార్టీ మారాలనుకుంటే లేదు, మీరు అన్నట్టు ప్రలోభాలకైతే 2011-11లో నేను లోకల్ బాడీలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచాను. ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలోకి రావాలని ఆహ్వానించినప్పుడు నాకు 2009లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నైట్ ఫోన్ చేసి అడిగితే టికెట్ ఇచ్చినాడు అనేటువంటి ఒక అభిమానంతో ఆయన కొడుకు సపోర్ట్ ఉండాలని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేదు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను రూలింగ్ పార్టీలో ఎమ్మెల్సీ పోస్టుకు రిజైన్ చేసి రూలింగ్ పార్టీ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి 3 సంవత్సరాలు అగెన్స్ట్ గవర్నమెంట్ ఫైట్ చేసినాం. అగెన్స్ట్గా అంటే పదవుల కోసమే పార్టీ మారాలనుకుంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ఫ్యామిలీకి బాగా క్లోజు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్సీకి రిజైన్ చేసి వచ్చాను. 5 years టర్మ్ ఉండేది నాకు. ఓకే, అట్లా క్యారెక్టర్ మీద పాలిటిక్స్ చేస్తాను తప్ప ప్రలోభాలకు పాలిటిక్స్ చేసేది లేదు అసలు. వైసీపీలోకి మళ్ళీ వచ్చినప్పుడు మోహన్ రెడ్డి గారికి విశ్వాసం లేదు అని ప్రజలు అంటున్నారు సార్. ఆ మాటలు మీకు వినబడ్డం లేదా? ప్రజలు విశ్వాసం లేదు, ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో అది చాలా మంది. ఇదే టీజీ వెంకటేష్ తెలుగుదేశంలో ఎమ్మెల్యే, మళ్ళా కాంగ్రెస్లో మంత్రి, మళ్ళీ తెలుగుదేశం వచ్చి రాజ్యసభ అయినాడు. ఇది పార్టీ మారినంత మాత్రం విశ్వాసం అనేది లేదంటే ఈరోజు నా వెనకమని ఇంత క్యాడర్ కానీ పబ్లిక్లో ఇమేజ్ కానీ ఉండదు. ఎట్లా ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఏది చేసినా పబ్లిక్ కోసం చేస్తాడు, క్యారెక్టర్ కోసం చేస్తాడు తప్ప వేరే స్వార్థం కోసం చేయడం అనేది పబ్లిక్కి తెలుసు కాబట్టి నేను పార్టీ మారినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినారు. నా వెంట పబ్లిక్ ఉన్నారు, క్యాడర్ అట్టే నిలబడింది. ఓకే సార్. అది తిరిగి
వైసీపీలోకి రావడానికి మీరు కుర్చీ కోసమని ప్రజలు అంటున్నారు సార్. నేను ఇందాకనే చెప్పాను, అదే కుర్చీ కోసం అంటే 2019లో టికెట్ అడిగేవాడిని, 2024లో టికెట్ అడిగేవాడిని. సార్ 2019లోనే టికెట్ అడగలేదు. నాకు 19లో వచ్చేటప్పుడే ఎమ్మెల్సీ సీట్ ఆఫర్ చేస్తే నాకు వద్దని చెప్పినాను. సార్ ఎందుకంటే నేను ఇప్పుడే పార్టీలోకి వచ్చి ఎమ్మెల్సీలు తీసుకుంటే వద్దు, పార్టీకి మంచిది కాదు, నాకు మంచిది కాదని చెప్పాను. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అడిగినారు, అన్న ఏం కావాలి చెప్పండి అన్న, మీకు ఏం చేయమంటారు. నాకేం వద్దన్నా, నేను పార్టీకి కష్టపడతాను, నాకు 2-3 తాలూకాలలో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను, ఆ 3 తాలూకాలలో గెలిపించేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పాను. చేసామని. సార్ జిల్లా అధ్యక్ష పదవి మీకు పార్టీ నమ్మకానికి గుర్తా లేక మిమ్మల్ని కట్టడి చేసే ప్లానా? కట్టడి చేసే పని అయితే పోస్ట్ ఎందుకు ఇస్తారు? పార్టీ నమ్మకము, ఇప్పుడు ఉండేటువంటి కష్టకాలంలో పార్టీని ముందరకు తీసుకుపోయే సామర్థ్యం ఉంది, అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం ఉంది, అందరి యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి చేసినారు. ఈరోజు అగెనెస్ట్ మినిస్టర్ ఇక్కడ, తర్వాత ఈ జిల్లాలో 5 సీట్లు వాళ్ళు గెలిచినారు, ఆల్మోస్ట్ 6 పార్టీతో కలుపుకుంటే. అయినా ఇక్కడ నిలబడాలంటే దానికి తగినటువంటి కోఆర్డినేషన్ చేయగలిగేటువంటి వ్యక్తి ఏదైనా సరే ఇక్కడ పార్టీని ముందరు తీసుకుపోతాడు, ధైర్యంగా నిలబడతారు, కార్యకర్తలకు అండగా ఉంటారు, భయపడకుండా ముందరు పోతారు అనేటువంటి ఒక నమ్మకము ఉంది కాబట్టి జిల్లా అధ్యక్ష పదవి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. మీకు ఈ పదవి రికార్డా లేక పరీక్షనా సార్? ఇది ఖచ్చితంగా పరీక్షనే. ఎందుకంటే రూలింగ్ పార్టీకి అగెనెస్ట్గా, హెడ్ క్వార్టర్స్లోనే మినిస్టర్కి అగెనెస్ట్గా నిలబడి పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ, పార్టీ మిగతా నియోజకవర్గాలలో ఉండేటువంటి సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ యాక్టివిటీస్ని ముందరు తీసుకుపోతూ ఎక్కడ పార్టీ డౌన్ కాకుండా ముందరు తీసుకెళ్ళిపోవడం అనేది ఇదైతే సవాలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో అంత టాస్క్ ఇచ్చిన తర్వాత దాన్ని సవాల్గానే తీసుకున్నాము. 1 ఇయర్లోనే సక్సెస్ఫుల్గా ముందరు పోయినాం. మాకు ఇక్కడ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వస్తే మేము ఓడిపోయినటువంటి, అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత 3 నెలలకే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో 5 సీట్లకు 5 పోటీ చేసాం, 5 మినిస్టర్కి అగెనిస్ట్ గెలిచినాం. మళ్ళీ నిన్న జూలైలో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి, 5 పోస్టులకు మేము పోటీ పెట్టాం. వాళ్ళు పోటీ కూడా పెట్టకుండా మాకు యునానిమస్ వదిలేసారు. ఆదోన్లో మా మున్సిపల్ చైర్మన్ గవర్నమెంట్ మారిందని పార్టీ మారి వాళ్ళ కండువా కప్పుకుంటే బీజేపీలో చేరితే మేము కౌన్సిలర్లు అందరినీ పులప్ చేసుకొని అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను దించి మళ్ళీ మా పార్టీలో ఉన్నటువంటి వేరే బీసీ లేడీని ఆడ చైర్మన్ చేసినాం. అంటే ఒక సవాలుగా తీసుకొని సక్సెస్ఫుల్గా ముందరికి పోతున్నాం అందరు కోఆర్డినేషన్తో. పరీక్షనే అంటారు? ఖచ్చితంగా పరీక్ష. సార్ మీ లీడర్షిప్ వలన జిల్లాలో ఏకత వచ్చిందా లేకపోతే విభజన పెరిగిందా? ఆల్మోస్ట్ ఏకత వచ్చింది. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా డిఫరెన్సెస్ లేవు, అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా సక్సెస్ఫుల్గా చేస్తుంది. అన్ని నియోజకవర్గాలలో కూడా సక్సెస్ఫుల్గా ముందరు పోతున్నాయి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మామూలు చిన్న చిన్నవిన్నా అవన్నీ పోతుంటాయి, కలుపుకొని పోతున్నారు, కలిసి చేస్తున్నారు. మేము కూడా ఎక్కడైనా చిన్న డిస్టర్బెన్స్ ఉందంటే ఇమ్మీడియట్గా వాళ్ళతో మాట్లాడుతున్నాము, దాన్ని షార్ట్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజుకైతే జిల్లా ఖచ్చితంగా ఐకమత్యంగా ముందరు పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం ఇచ్చినా, ఏ టాస్క్ ఇచ్చినా సక్సెస్ఫుల్గా ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంటాయి. అందరు కూడా బాగా పనిచేస్తున్నారు. ఓకే సార్. సీనియర్ లీడర్స్ మిమ్మల్ని అంగీకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి, నిజమేనా? కర్నూలు జిల్లాలో సీనియర్ లీడర్స్ అంటే ఆల్మోస్ట్ అందరు నాకంటే చిన్నవాళ్ళే, ఒకరు తప్ప. అంటే సీనియర్ లీడర్స్ అందరు కూడా యాక్సెప్ట్ చేయకుంటే జిల్లాలో ప్రోగ్రామ్స్ ఇంత బాగా జరగవు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసినప్పుడు ఆయన ఊరికే అనౌన్స్ చేయలేదు,
సార్ జిల్లా లీడర్స్ని అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి కూర్చున్నప్పుడు మీటింగ్లో ప్రపోజల్ అడిగినారు, ఎవరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది చెప్పండి అని. అందరు కూడా వన్ సైడ్గా నా పేరే చెప్పినారు. కాబట్టి వాళ్ళందరి యాక్సెప్టెన్సీతోనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినా అందరితో బాగుంటాం, అందరు కూడా నాతో బాగుంటారు. ఒక ఆల్మోస్ట్ 7 నియోజకవర్గాలలో ఉండే వాళ్ళము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం, దాంట్లో డౌట్ లేదు. మీరు పార్టీ వదిలిన తర్వాత మీకు కాకుండా సీటు హఫీజ్ ఖాన్ గారికి ఇచ్చారు. దీనిపైన మీకు ఏమైనా అన్యాయం చేయడం మీరు బాధపడ్డారా? నేను పార్టీ మారకముందే ఇచ్చిన. అంటే హఫీజ్ ఖాన్కి నేను వచ్చేసరికి అనౌన్స్ చేసినారు. ఓకే సార్. అనౌన్స్ చేసినాక నేను ఈ పార్టీలోకి వచ్చిన. నేను ఆ రోజు టికెట్ ఆశించి రాలేదు. నేను హఫీజ్ ఖాన్కి అనౌన్స్ చేసిన తర్వాతనే నేను పార్టీలోకి వచ్చాను, జగన్ ఖాన్ పార్టీలో వచ్చి హఫీజ్ ఖాన్కి సపోర్ట్ చేశాను. ఆ రోజు హఫీజ్ ఖాన్కు నేను వచ్చినాక అనౌన్స్ కాదు, ముందే అనౌన్స్ చేసిన. ముందే అనౌన్స్ చేసి ఆ రోజు పార్టీకి చేసాము, మళ్ళీ 2019లో చేసాము, 24లో చేసాము. సరే 24లో రాష్ట్రం అంతా ఓడిపోయింది, ఇక్కడ ఓడిపోయినారు. సార్ జగన్ గారు హఫీజ్ ఖాన్ గారికి సీట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని హఫీజ్ ఖాన్ గారి గెలుపు కోసం పని చేయమని చెప్పారు. అయితే మీరు పని చేశారు, కానీ హఫీజ్ ఖాన్ గారు నా వల్లనే నేను గెలిచాను ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ నిలబడింది అని అంటున్నారు. మీ కరుడు కట్టిన కార్యకర్తల వల్లనే ఈ గెలుపు సాధ్యమైందని మీరు అంటున్నారు. దీనిపైన మీ స్పందన సార్? అన్నిటికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్తో గెలిచినాం. ఇక్కడ నా శక్తి లాంటి హఫీజ్ ఖాన్ ఇమేజే కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, పార్టీకి ఉన్నటువంటి గుడిలు కావచ్చు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని ప్రజలందరూ భావించడం వల్ల చేసింది. ఆ రోజు మా యాక్చువల్గా అయితే హఫీజ్ ఖాన్కు అంత క్యాడరు, ఎక్స్పీరియన్స్డ్ క్యాడర్ తక్కువ అండి. అది మేము వచ్చిన తర్వాత మా క్యాడర్ అంతా కూడా పనిచేసింది. సరే మేము శాయశక్తిలో ప్రయత్నం చేసాం. నేను డోర్ టు డోర్ తిరిగినాను, నా మిస్సెస్ డోర్ టు డోర్ తిరిగింది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవుట్ రైట్గా సపోర్ట్ చేశాం, క్యాడర్ అంతా అవుట్ రైట్ సపోర్ట్ చేశాం. ఆ రోజు మాకు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇచ్చాం, గెలిపించుకొని వస్తామని. రెండోదికి నా భరత్ నాకు అడ్డం వచ్చి సీట్ తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, దానికి ఎంత కష్టమైనా పడాలనుకున్నాం, కష్టపడినాం, గెలిపించినాం. సరే మేము రిజల్ట్ ఎప్పుడు ఆశించలే, ఏదో గెలిపించాం కదా అని హఫీజ్ ఖాన్ వచ్చి దండేయాలనుకోలేదు. మన డ్యూటీ మనం చేయాలి, చేశాం, గెలిచినాం, అయిపోయాయి. అంటే మీరు ఇక్కడ వ్యక్తిని చూడలేదు, పార్టీని గెలిపించాలనుకున్నా. వ్యక్తి నాకు ఎవరైనా హఫీజ్ ఖాన్ ఇచ్చినా చేసిండు, ఇంకొక బుడ్డీ ఖాన్ ఇచ్చినా చేసిండు, ఎవరికి ఇచ్చినా చేసేవాడిని. పార్టీని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఇలా అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డినే చూశాను నేను. అంటే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని చూశారు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, అంతే. మీ పార్టీని నిలబెట్టుకున్నారు అంటారు. హఫీజ్ ఖాన్ గెలుపు కోసం మీరు పార్టీ గెలిస్తే హఫీజ్ ఖాన్ గెలిచినట్టే. అంతే, అదే అదే అన్నారు సార్. మీ లీడర్షిప్ కింద కర్నూలు జిల్లాలో ఉద్యమము, కర్నూలు జిల్లా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? కర్నూలు జిల్లా భవిష్యత్తు అనేది కాదు, కానీ ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా పోయే దాంట్లో మేము పార్టీ తరఫున గట్టిగా పోరాడతాం. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేటివి ప్రజలకు, మెడికల్ స్టూడెంట్స్కే కాదు, ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయో మినిమం 500 బెడెడ్ హాస్పిటల్ వస్తుంది అక్కడ. అది రూల్ ప్రకారం 500 బెడెడ్ హాస్పిటల్ వచ్చినప్పుడు ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళకు వైద్య సేవలు ఫ్రీగా అందుతాయి. వాళ్ళ దాంట్లో ఏముంటుందంటే పీజీ స్టూడెంట్స్ ఉంటారు, ప్రొఫెసర్లు వస్తారు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు మంచి వైద్యం అందుతుంది, క్వాలిటీ వైద్యం వస్తుంది. రెండోది చాలామంది పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది 12 మెడికల్ కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి గారు అట్ టైం 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. సార్ అది హిస్టరీ. ఎందుకు? ఏదైతే వెనుకబడిన ప్రాంతాలలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఆడ విద్యతో పాటు వైద్యం కూడా అందుతుంది. వీళ్ళందరూ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు సుదూర ప్రాంతం పోకుండా ట్రీట్మెంట్ దొరుకుతుందని తేవడం జరిగింది. దాంట్లో అట్ టైం 5 మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేశారు. ఇండియా హిస్టరీలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా అట్ టైం 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఒకే వేదిక మీద నుంచి ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారా అంటే జగనే. ఓకే సార్. 17 మెడికల్ కాలేజీలు అట్ టైం శాంక్షన్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ తరఫున 8,000 కోట్లతో స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి కూడా జగనే. కాబట్టి అంత కష్టపడి ప్రజల కోసం తెచ్చినటువంటి మెడికల్ కాలేజెస్, దానిలో ఒక్కొక్క కాలేజీకి 300 కోట్లు 200 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయినాయి. 2 విత్ ఎక్విప్మెంట్ రెడీగా ఉంది, ఫర్నిచరు ఎక్విప్మెంట్. మెడికల్ సీట్స్ కూడా అలాట్ అయితే వద్దని రాసినారు. అంటే ఇంత గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపుగా 7,000 కోట్ల గవర్నమెంట్, 7 నుంచి 10,000 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది. అంటే 12 మెడికల్ కాలేజీలు అంటే మీకు దాదాపుగా 700 నుంచి 800 ఎకరాలు. ఎకరం 4 కోట్లు వేసుకునే 3,000 కోట్లు 3,500 కోట్లు అవుతాయి. 12 మెడికల్ కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి 250 300 కోట్లు వేస్తే అదొక 3,500 కోట్లు.